ఒకప్పుడు ఒక అడవి ఉండేది. ఆ అడవిలో చాలా పక్షులు, జంతువులు, చెట్లు నివసించెవి. చాలా కొమ్మలతో ఒక పెద్ద చెట్టు ఉంది. చిన్న పక్షి అక్కడ గూడు కట్టుకోని ఉంది. పక్షి ఎప్పుడూ ఆడుకుంటూ ఆ చెట్టుపైన సంతోషంగా జీవిస్తోంది. వారిద్దరూ చాలా మంచి స్నేహితులు అయ్యారు. నువ్వు చాలా పెద్దగా అందంగా ఉన్నావు. మీతో ఆడటం ఇక్కడుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. బుజ్జిపిచ్చుక, నువ్వు ఇక్కడ ఉండడం నాకు సంతోషమే. మీకోసమే నేను ఈ అడవిలో ఉన్నాను. ఇదిగో ఈ పండు తిను, చాలా తియ్యగా ఉంది. చెప్పు, ఆకాశంలో ఎగురుతూ ఏం చూశావు? ఒక పెద్ద కొండని చూశాను. చుట్టూ మేఘాలు కమ్ముకొని ఆ కొండకి ఎండ నుండి గొడుగు పట్టినట్టు అనిపించింది. పారే నది, పొంగే జలపాతం, నిశ్శబ్దంగా సముద్రం, ఇలా ఈ అడవి అందంగా ఉంది. వేసవి వచ్చినప్పుడు వాతావరణం చాలా వేడిగా మారింది. చెట్టు తన ఆకులన్నీ కోల్పోయింది. ఆ చెట్టు త్వరలోనే చచ్చిపోతుంది. ఎండలు మండిపోతున్నాయి. చూడు, అడవి అంతా ఎడారిలాగా మారింది. మీక్కూడా అన్ని ఆకులు రాలిపోయినాయి. ఇది వేసవికాలం. నీరులేక నా ఆకులు అన్నీ రాలిపోయాయి. ఇక నేను నీతో మాట్లాడకపోవచ్చు. ఎండలు ఇలా ఉంటే నేను చనిపోతాను. పక్షికి చాలా బాధగా అనిపించింది. నువ్వలా అన్నద్దు. నీలాంటి స్నేహితుడిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నేనేదైనా ఆలోచన చేస్తాను. పక్షి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటోంది. కొంత దూరంలో పక్షికి ఓ నది కనిపించింది. పక్షి అక్కడికి వెళ్ళి ఓ బకెట్తో నీళ్లు తేవడం, చెట్టుకు పోయడం ఇలా రోజూ చేసింది. కొన్ని రోజుల తర్వాత చెట్టుకి మళ్ళీ ప్రాణం వచ్చి పచ్చగా అయింది. థ్యాంక్యూ వెరీ మచ్, బుజ్జిపిచ్చుక. నీ చిన్ని మనసు ఎంతో అద్భుతం చేసింది. నా అందమైన ఆకులు అన్నీ వచ్చి నాకు ప్రాణం పోశాయి. నువ్వు మళ్ళీ అందంగా ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. పక్షి చేసిన చిన్న సహాయం వలన పెద్ద చెట్టు మళ్ళీ బ్రతికింది. మనం కూడా ఎప్పుడూ అందరికీ సహాయం చెయ్యాలి. మనం చిన్నవాళ్లమే కావచ్చు, కాని మన సహాయం చిన్నది కాదు.